వారు నమ్మిన దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తూ ఎంతో పూజిస్తూ వాళ్ళని అనేక మందికి తెలియజేస్తూ ఉన్న బ్రతికింది ఎవరనంటే మా తల్లి గారు. అయితే ఆమె అనుకోకుండా ఒకసారిగా చనిపోవటం జరిగింది. మా కుటుంబం అంతా ధనంగా కానీ లేకపోతే ఊర్లో పేరు కానీ ఏదైనా కానీ ఒక మంచి పేరు కలిగి ఒక ఉన్నత స్థాయి కలిగి జీవిస్తూ ఉన్న సందర్భాలు అవి. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే మేము ఆరాధించున్న దేవుళ్ళు మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచారు అని చెప్పి ఒక అపోహలో బ్రతుకుతా ఉన్నాం. ఒక రోజు వచ్చింది. ఆ రోజుకి వచ్చేసరికి ఇంటిలో తల్లి మరణించింది. ఏంటి ఈ సందర్భం ఇలాగ జరగడానికి, మా కుటుంబంలో విషాదాలు జరగడానికి కారణం ఏంటి అన్న, ఆరాధించిన దేవుళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, మా కుటుంబంలో పలానా సమస్య వచ్చింది, మా కుటుంబంలో పలానా బాధ వచ్చింది, ఈ సమస్యని తీసేయండి అని చెప్పి 2 చేతులెత్తి పైకెత్తి ప్రార్థన చేసినా కానీ మా ప్రార్థనలకి జవాబు రాలేదు. ఒకనొక సందర్భంలో మాకు అనిపించింది, ఇదిగో అన్ని దేవుళ్ళని తిరిగి చూశాము కదా, ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం, మనకున్న ఈ కుటుంబ సమస్యలు పోతాయని చెప్పి మేము ఎప్పుడైతే అడిగి ప్రార్థన చేశామో దేవాది దేవుడు ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని ప్రయత్నిస్తున్న నన్ను దర్శించాడు దేవుడు. ఆకాశం వైపు కన్నెలెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక దివ్యమైన వెలుగు నా మీదకి వచ్చింది. ఇదిగో నీవు పాపివి, నీ పాపం నుండి నీవు రక్షింపబడాలి అని అంటే నీవు రక్షింపబడాలి అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అందుకే ఈ రోజు నేను మీ గ్రామంలోకి వచ్చి ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుని మాటలు పట్టుకొని మీ గ్రామంలోకి వచ్చి ప్రకటించడానికి ఏకైక కారణం ఏమైనా ఉన్నది అని అంటే నేను ఆరాధించాను అనేక మంది దేవుల్ని, వాళ్ళు దేవుళ్ళు అనుకొని ఎంతో అపోహలో బ్రతికాను నేను. కాబట్టి ఈ రోజు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నేను పాపంలో ఉన్నప్పుడు నా పాపాలను తీసివేయడానికి 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం మీద తెలుసా? ఒక మనిషి పాపం పోవాలంటే రక్తము చిందించబడాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ రక్తం ఎలాంటిది అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఒక మనిషి పాపం రక్తం పోవాలని అంటే ఆ రక్తం ఎలాంటిది ఉండాలని అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క రక్తం చూశాడు. ప్రతి ఒక్క మనిషి రక్తం ఎలాగుందని అంటే పాపముతో నిండిన రక్తం. ఈ రక్తము బలికి యోగ్యమైనది కానదని చెప్పి దేవుడు ఆలోచించి దేవుడే తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఎలాగ వచ్చాడు అంటే ఒక మనిషిగా దిగొచ్చాడు. లేకపోతే దేవుడే దేవుడిగా ఉన్నట్టు ఈ భూమి మీదకి రావచ్చు కదయా, మనిషిగా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. ఒకవేళ దేవుడే ఒక దేవుడిగా దిగొస్తే ఏ మానవుడు దేవుడిని చూడలేడు. దేవుడిని ఎదుర్కొనడానికి మానవుడికి అసాధ్యం. అనే పేరు పెట్టుకొని ఈ భూమి మీదకి దిగొచ్చాడు. అంటే పాపములో మరణించి నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించడానికి యేసు అనే పేరుతో దేవుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. యేసు అనే పేరుకి అర్థమైందంటే రక్షకుడు అని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ గ్రామ ప్రజలారా, ఈ రోజు మీ గ్రామంలోకి వచ్చి తెలియజేయడానికి ఈ మాటలు ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? పాపములో ఎవరు మరణించకూడదు. పాపం నుండి ప్రతి ఒక్క మనిషి విముక్తి చెందాలని, మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి దేవుని మాటలు దేవుడు మమ్మల్ని మీ గ్రామానికి నడిపించారు. మీరు అనుకోవచ్చు, అయ్యా మా తల్లిదండ్రులు మా పితరులు ఎంతో మంది దేవుని పూజించారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదు తల్లి, ఒక్కసారి యేసు ప్రభుని గురించి మీరు ఆలోచించండి. యేసు ప్రభు యొక్క పుట్టుకలో పాపం లేదు, యేసు ప్రభు యొక్క మరణంలో పాపం లేదు, యేసు ప్రభు యొక్క పునరుత్థానంలో పాపం లేదు, యేసు ప్రభు యొక్క రాకడలో పాపం లేదని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టి మరణించి 3 రోజుల తర్వాత తిరిగి లేచి 40 రోజులు ఈ భూమి మీద మానవులందరికీ అగపడుతూ ఒకనొక రోజు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఆయన తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నేను పరలోక రాజ్యానికి ఎలా వెళ్తున్నాను, మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాను. వచ్చేలోపు మీరందరూ ఏం చేయాలనంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మీరందరూ ఏం చేయాలనంటే నా ఆజ్ఞల ప్రకారం జీవించండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజు ఈ మాటలు మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే మీరందరూ పాపం నుండి విముక్తులు చెందాలి. నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. నిజంగా పరలోక రాజ్యం ఉన్నది, నరకం ఉన్నది అని చెప్పి మీరు తెలుసుకోవాలని ఎంతో ప్రయాసపడి ఈ గ్రామంలోకి వచ్చి మేము ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు మీరు పెడచెవిని పెట్టి వాళ్ళ దేవుడు, తెల్లవ దేవుడు, నల్లవ దేవుడు అని చెప్పి మీరు దేవుడిని ఎంత మాత్రములు ఇదిగో పెడచెవిని పెట్టొద్దు అని చెప్పి మేము ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ గ్రామ ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతో మంది దేవుళ్ళని పిలవబడ్డారు కానీ మరణాన్ని జయించలేకపోయారు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే మరణాన్ని జయించిన వాడు. ఒకవేళ మీకు అపోహ ఉన్నట్లయితే, ఇదిగో నిజంగా నువ్వు పాపం అని నువ్వు గ్రహించినట్లయితే ఒకసారి నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసి అయ్యా యేసు అనే పేరు పిలవడానికి కూడా నీ సిగ్గుగా అనిపిస్తే, యేసు అనే పేరు పిలవకపోయినా పర్లేదు, ఒకసారి మోకాలు వేసి ఈ ఆకాశం వైపు చేతులెత్తి అయ్యా నన్ను సృష్టించిన దేవుడు నీవేనా, నీవే నిజమైన దేవుడు అయితే ఒకసారి దాన్ని
దర్శించు అని చెప్పి నువ్వు అడగలిగితే ఇదిగో మేము ప్రకటిస్తున్న దేవుడు మమ్మల్ని దర్శించిన రీతిగా మిమ్మల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ప్రార్థన చేయాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా అయా మీరు పాపినయ్యా నా పాపాన్ని క్షమిస్తారా యేసు ప్రభు అని నువ్వు అంత అడగలిగినట్లయితే నా పాపాన్ని క్షమించిన దేవుడు మీ అందరి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరి కోసం ప్రార్థించడానికి దైవజనులు ఉన్నారు. కాబట్టి ఒకసారి మీ ప్రాంతంలో మీరున్న స్థలాల్లో ఒకసారి మా గురించి ప్రార్థన చేయగలిగితే దైవజనులు అందరూ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు మాకు దీవించును గాక.